దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియులరా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయం, ముఖ్యంగా మరి 7వ మాసంలో మరొక పరిశుద్ధ దినములో ప్రభు సన్నిధిలో ఈ విధంగా నివసించి చక్కటి అవకాశాన్ని మనకి ఇచ్చారు. దాన్ని బట్టి ఆయన ఉన్నతమైన గణనామమునకు మహిమ ప్రభావం కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మలందరికీ రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు శుభములు మరియు నేను వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారు కదండి? చాలా సంతోషం. ఎదురు చూస్తున్న మీ అందరికీ మరొకసారి ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. రండి, మనమంతా కలిసి అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ప్రభు నామను స్తుతిస్తూ ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం. బైబిల్ సగలోనే తెరచి చూడండి, లేని పక్షాన చదివిన మాట జాగ్రత్తగా వినండి, గ్రహించండి. నేను ధ్యాన వాక్యంగా 37వ సంకీర్తన 5వ చరణాన్ని చదువుతా ఉన్నాను. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకునుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మన కొరకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడ, మీకు వందనాలు. సర్వాధిపతి, సర్వశక్తివంతుడ, సకల ఆశీర్వాదములకు కారణభూతుల మీ గణనామనికి స్తోత్రాలు. ఉచితమైన అపారమైన కృప ప్రేమతో 7వ మాసంలో 3వ పరిశుద్ధ మందు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తాం. మరి ఈ దినమంతా నేను ఎక్కడ దాయబోతున్నందుకు, నాయన నీ కాపుదలని సంరక్షణ ఇవ్వబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు మహిమ ఘనత ప్రభుత్వం పొందాలి. యేసయ్య నామమున తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులరా. చదవని మాట కొన్నిసార్లు మనం జాగ్రత్త గమనిద్దాం. గడిచిన దినాల్లో వ్యసన పడకము, అది కీడుకే కారణము ధ్యానం చేశాం. ఈరోజు మరలా అదే కీర్తన నుండి మరొక మాట మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఏంటంటే, మన దైనందిన అనుదిన జీవితంలో ఎన్నో రకాల ప్రణాళికలు అనేవి వహిస్తూ ఉంటాం. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పండుకునే సమయం వరకు కూడా రకరకాల ప్రణాళికలు మన జీవితం గురించి వేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ కీర్తన కూడా చెప్తున్న మాట ఏంటంటే, ఉదయాన్నే లేచిన తర్వాత రాత్రి పండుకునే వరకు కూడా నీ మార్గాన్ని యెహోవాకు అప్పగించు అంటున్నాడు. అంటే దేవుడు నీ జీవితంలో లేకుండా ఎలాంటి ప్రణాళికలు వేసుకోవద్దు అనేది ఈ దినపు సందేశం. వీళ్ళరా, దేవునికి చోటు ఇవ్వకుండా, దేవునికి అనుమతి లేకుండా మనం వేసుకున్నటువంటి ప్రణాళికలను బహుశా కొన్నిసార్లు ఆయన వమ్ము చేస్తారు కూడా. దేవుని ఉద్దేశాల్లో లేనటువంటి ప్రణాళికలు మనం వేసుకుని వాటిలోనే మునిగి ఉన్నట్లయితే ఏదో ఒక రోజు వైఫల్యం అనేది తప్పదు మనకి. దానికి గల కారణం లేకపోలేదు. ఏంటంటే, దేవుడిచ్చేటువంటి జీవానికి, ఉత్తేజానికి మనము దూరంగా ఉండడమే దానికి గల కారణం. అయితే మనము ఆందోళన చెందకుండా ఉండాలంటే, దిగులు చెందకుండా ఉండాలంటే మనం చేయాల్సిన పని ఒకటి ఉంది. ఎందుకంటే, మన ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో వాటిలో దేవునికి ప్రథమ స్థానాన్ని, అనగా మొదటి స్థానాన్ని ఇవ్వడమే మనకు ఆందోళన లేకుండా చేసేటువంటి మార్గం. స్తోత్రం చెప్పండి కదా. హల్లెలూయా కదా. చూడండి, ఆధ్యాత్మిక విషయాల్లో మనం దేవునికి ప్రథమ స్థానాన్ని ఇవ్వడం అనేది సహజమైనటువంటి పని, జరిగే పని. అయితే మన యొక్క దైనందిన జీవితానికి సంబంధించిన విషయాల్లో కూడా దేవునికి స్థానం ఇవ్వనక్కర్లేదని మనం కొన్ని సందర్భాల్లో ఆలోచిస్తూ ఉంటాం. ఆధ్యాత్మిక ముసుగు లేకుండా మనము దేవుని సమీపించలేమనే అపోహలో ఉండడమే దీనికి గల కారణం. మనం ఎలా ఉన్నామో అలాగే దేవుని దగ్గరికి రావాలి. నేను మళ్ళా జ్ఞాపకం చేస్తాను, మనం ఎలా ఉన్నామో అలాగే దేవుని దగ్గరికి రావాలి. మన జీవితంలో ఏ సమయమైనా, ఏ సందర్భమైనా, ఏ పరిస్థితి అయినా అది దేవుందే. అందులో మరి ఎలాంటి సందేహానికి తావు లేదు. చాలా సందర్భాల్లో దుష్టత్వాన్ని చూసి మన మనసులో బాధపడుతూ ప్రణాళికలు వేసుకుంటూ ఉంటాం. ఎంతకాడ అది చెప్తున్నాడు ఇక్కడ, చెడ్డవారిని చూసి వ్యసన పడవద్దు అంటున్నాడు. దానికి కారణం ఏంటంటే, దుష్టుల గురించి ఆలోచన చేస్తూ బాధపడాల్సిన పని లేదు.
కారణం ఏంటో తెలుసా? లోకమంతా కూడా దుష్టత్వంతో నిండి ఉంది. అయితే మనం దుష్టత్వాన్ని లెక్కలో తీసుకుని మన ప్రణాళికల్ని ఏమాత్రం కూడా వేసుకోకూడదు. ఎందుకంటే ప్రేమ వీటన్నింటిని పట్టించుకోదు. ప్రేమ అహంకారమును లేక అపకారమును మనస్సులో ఉంచుకోదు. మన ప్రణాళికలలో దేవునికి చోటు లేనట్లయితే, మన ఆలోచనకు దేవుని ప్రణాళిక తోడు కాకపోతే, మన మనసులో లోకంలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని లెక్కలోకి తీసుకొని ప్రణాళికలు వేస్తూ ఉంటాయి. తద్వారా ఏమాత్రం కూడా విజయం మనకు దక్కదండి. విజయము రాదు. మన ఆలోచనలన్నీ కూడా ఆ విషయం మీదే నిలిచి ఉంటాయి. తద్వారా అనుకోకుండానే మనం ఏం చేస్తామంటే అపవాది చేతుల్లోకి వెళ్ళి అపవాది మార్గాన్ని అనుసరిస్తూ వెళ్ళిపోతూ ఉంటాం. కారణం ఏంటి? లోకంలో ఏదైతే దుష్టత్వం ఉందో దానిని తీసుకొని మనం ప్రణాళికలు వేసుకుంటున్నాం కనుక, దాని లెక్కలోకి తీసుకొని మన ఆలోచన పొదుపు పెడుతున్నాం కనుక మన మనసులోని దాని మీదే కేంద్రీకృతమై ఉంటాయి. దానివల్ల చాలా నష్టపోసిన పరిస్థితి ఏర్పడిన విషయాన్ని కూడా ఈరోజు మనం గమనించాం. ఏమండి, మరొక విషయం ఏంటంటే, మరి నువ్వు క్రీస్తును నిజంగా నమ్ముకున్నట్లయితే, ప్రభు మీద నిజంగా నీకు ప్రేమ ఉన్నట్లయితే, రేపటి కొరకు ఏది కూడా దాచుకోవద్దు. మీ హృదయంలో కలవరపడకనీయకూడని చెప్పి ప్రభు చెప్తా ఉన్నాడు. రేపటి కొరకు దాచుకోవాలి అనే ఆలోచనలో ప్రణాళికలు వేయొద్దు. ఎందుకంటే నీకు రేపటి గురించి ఏం కావాలో ఆయనకు తెలుసు. నేను ఎలా రేపటి పోషించాలో ఆయనకి తెలుసు. రేపటి జీవితంలో నీకేది అవసరమో సంపూర్తిగా ఆయనకి తెలుసు. ఇది ఒక రకంగా ఆజ్ఞ లాంటిదే. మీ హృదయంలోనూ కలవరపడేయకూడదు. చూడండి, మనము కలత చెందడం అనేది యేసుక్రీస్తు వారికి ఇష్టం లేదు. మనం బాధపడుతూ ఉండటం ఆయన చూస్తూ ఊరుకోలేదు. మన కష్టపడితే ఆయన సంతోషించే దేవుడు కాదు. ఈ ఆజ్ఞను ఆచరించడం చాలా కష్టమే, కానీ రోజులో ఎన్నిసార్లు నువ్వు కలత చెందగా ఉండాలని ప్రయత్నించి విఫలమైనప్పటికీ కూడా మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేయాలి. కలత రాకూడదనంటే దేవుని ఆజ్ఞను మనము పాటించాలి. అన్నిటిలోనూ దేవునికి ప్రథమ స్థానాన్ని మనము ఇవ్వాలి. మన ప్రణాళికల్లో దేవునికి చోటు ఇవ్వాలి. అందుకే మాట, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, ఆయన నమ్ముకో, ఆయనే నీ కార్యాన్ని నెరవేరుస్తాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, స్నేహితులారా, సేవకులారా, ఒకవేళ మన అనుదిన జీవితంలో మనం వేసే ప్రణాళిక మన కుటుంబం కొరకు కావచ్చు, బిడ్డల కొరకు కావచ్చు, పరిచర్య కొరకు కావచ్చు, బిడ్డల చదువు కొరకు కావచ్చు, ఇంకా రకరకాల విషయాలు కావచ్చు, అనేక రకాల ప్రణాళికలు వేస్తూ ఉంటాం. వాటిలో ప్రథమ స్థానం అనగా మొట్టమొదటి స్థానాన్ని దేవునికి ఇవ్వగలిగితే తప్పకుండా అవేవి కూడా విఫలం అవ్వకుండా సమస్తమును కూడా సఫలం చేసి అత్యధికమైన దీవెన ఆయన మనకి అనుగ్రహిస్తారు. అట్టి కృపలో నడవడానికి పరిశుద్ధాత్మ సహాయం కోరుతూ ముందుకు కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, మీకు స్తోత్రాలు. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించే ప్రతి బిడ్డను కూడా దీవిస్తూ నడిపిస్తున్నందుకు వందనాలు. నీ కృపాతిశయమును బట్టి, నీ కృప మెండుగా నాపై మాపై మీరు ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నాయనా, మరి ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక మంది బిడ్డలను మీరు బలపరుస్తున్నారు. ఈ దినం కూడా నీటితో బలపరిచి ఈ వాక్యము ప్రతి ఒక్క హృదయంలో నైనా ఫలభర్తిగా చేయండి. మేము మా ప్రణాళికలకు మీరు ప్రథమ స్థానం ఇవ్వాలనేది శ్రేష్టమైన మాట. ఎవరిని గురించి చూసి బాధపడుతూ నిరాశ చెందుతూ కాకుండా కేవలం మిమ్మల్ని బట్టి అతిశయిస్తూ, మిమ్మల్ని బట్టి ఆనందిస్తూ ప్రణాళిక వేసే ఆ భాగ్యం నాకు మాకు దయచండి. ఏదైనా ఆరాధన అంతట్లో మీరు మాకు తోటి నడిపించండి. ఘనంతా మహిమ మీరే పొంది క్రీస్తు వారి పేరట అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడని నడిపించును గాక. ఆమేన్.